హలో పిల్లలు, తిల్లంగి మాస్టారు నవోదయ క్లాసెస్కి మీకు అందరికీ కూడా స్వాగతం. మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి లెసన్ ఏంటంటే మెంటల్ ఎబిలిటీ అన్న. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మన నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో 10 పార్ట్స్ అన్నటువంటి వస్తాయి. 10 పార్ట్స్ అన్నటువంటి ఉంటాయి. 10 పార్ట్స్ నుంచి కూడా ఒక్కో పార్ట్ నుంచి 10 into 5 మార్క్స్ చొప్పున 50 మార్క్స్ అన్నటువంటిది మీకు మెంటల్ ఎబిలిటీ నుంచే ఉంటుంది. కాబట్టి 2001 నుండి 2005 వరకు నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నటువంటిది మీకు ఇప్పుడు నేను చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి 10 పార్ట్స్లో ఆల్రెడీ మీకు 8 పార్ట్స్ అన్నటువంటిది 8 వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేయడం అన్నటువంటి జరిగింది. మన ఛానల్లో ఈ 8 వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు తప్పనిసరిగా ఈ 8 వీడియోలు చూడండి. ఈ 8 వీడియోలు చూసినంత మాత్రం చేత మీకు 8 5 40 మార్క్స్ గ్యారంటీ వస్తాయి. ఎందుకంటే ఏదో కేవలం ఆన్సర్ చెప్పకుండా ఆ ప్రశ్నని ఎలా అనలైజ్ చేయాలి, ఎలా మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలన్నటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో చెప్తాను. కాబట్టి మీరు ఒకసారి జాగ్రత్తగా స్కిప్ చేయకుండా కానీ చూసినట్లయితే మళ్ళీ వీడియో మెంటల్ ఎబిలిటీ కోసం చూడాల్సిన పని లేదు. 100% మీకు 50/50 మార్క్స్ రావడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి మన తిల్లంగి మాస్టారు అన్నటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసినటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి. ఎవరు లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. తరువాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కనుక ఈ వీడియో ఉపయోగపడుతుంది, వాళ్ళకి నవోదయ కోచింగ్కి వెళ్తున్నారు అంటే వాళ్ళకి తప్పనిసరిగా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పార్ట్ 9th పార్ట్. ఈ 9th పార్ట్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. 9th పార్ట్లో ఎలా ఇస్తాడంటే 3 or 4 or 5 డయాగ్రామ్స్ అన్నటువంటిది క్వశ్చన్ ఫిగర్లో ఇవ్వడం అన్నటువంటి జరుగుతుంది. చూడండి, ఈ క్వశ్చన్ ఫిగర్లో 1 2 3 డయాగ్రామ్స్ ఇచ్చాడు. ఈ 3 డయాగ్రాములని ఒకదాని పక్కన ఒకటి అమర్చి చక్కగా అమర్చిన తరువాత ఏ షేప్ వస్తుంది, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఏ షేపులో దీంట్లోన, బిలోన, సిలోన, డిలోన ఈ 4 ఆన్సర్ డయాగ్రామ్లో ఈ 3 షేప్స్ 1 2 3 ఈ 3 షేప్స్ ఏ డయాగ్రామ్లో ఉన్నాయి అని వాడు అడుగుతాడు నాన్న. అదొక్కటి మీరు చెప్పగలిగితే చాలు. ఇంకా దానికోసం ఆన్సర్ డయాగ్రామ్ చూస్తే మనకు అర్థమైపోతూ ఉంది. చూడండి అన్న, ఇక్కడ 1 2 3 డయాగ్రామ్స్ ఇచ్చాడు. ఇక్కడ 3 కూడా రెక్టాంగిల్స్గానే ఉన్నాయి కాబట్టి బి ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి అన్న, చిన్న ట్రయాంగిల్ ఉంది, ఇది వేరే డయాగ్రామ్ ఉంది, ఇది కూడా ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి 1 2 ఉంది, ఇది 3 షేప్ వేరేగా ఉంది, ట్రయాంగిల్లా లేదు, ఇది కూడా ఆన్సర్ కాదు. చివరికి ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదిగోండి, ఇది 1, ఇది 1, ఇది 2, ఇదిగోండి 2, ఇదిగోండి 3 ఒక ట్రయాంగిల్ 3. చూసారా, ఈ 3 కలిపి ఒక డయాగ్రామ్ ఏర్పడింది. ఇలా మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 4 ఫిగర్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఇదిగోండి 1 ఇక్కడ ఉంది చూడండి, 2 వచ్చి ఇక్కడ ఉంది, 3 4 3 and 4 ఇందులోనే ఉన్నాయి. చూడండి నన్ను, ఇందులో 1 2 3 4 5 ఇదంది కాదు, ఇందులో కూడా షేపులు వేరేగా ఉన్నాయి, ఇందులో కూడా వేరేగా ఉన్నాయి. ఈ డైరెక్ట్గా మ్యాచ్ అయినటువంటి షేప్స్ ఏ డయాగ్రామ్లో ఉన్నాయి కాబట్టి ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇందులో 1 2 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఈ పెద్ద ట్రయాంగిల్ 1, చిన్న ట్రయాంగిల్ 2, ఈ షేప్ ఏదైతే ఉంది ఇలాంటిది 3 కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్. ఇందులో 4 షేప్స్ ఉన్నాయి,
ఇందులో 3 ఉన్నాయి, 3 ట్రయాంగిల్సే, ఇది కూడా కాదు. ఓకేనా? నెక్స్ట్ 4th డయాగ్రామ్ చూడండి అన్న. 4th డయాగ్రామ్లో 1 2 3 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ 1 2 3 4 పార్ట్స్కి ఈక్వల్గా సరిపోయినాయి. మధ్యలో పొడవుగా ఉన్నట్టు రెక్టాంగిల్ లాంటిది 5th పార్ట్ 5th. ఓకేనా? సరిపోయిందా? ఇవన్నీ ఇంకా తప్పనమాట. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, ఈ టీ షేప్లో ఉన్నటువంటిది 1 2 3 4 ఉన్నాయి నాన్న. 4 ఎక్కడ ఉన్నాయో అని మనం చూసినట్లయితే ఇదిగోండి 1 అన్న, ఇదిగోండి 2, ఇదిగోండి 2 3 4 ట్రయాంగిల్స్ 3 4 చూసారా? యాజ్ ఇట్ ఈజ్గా సరిపోయినాయి. కాబట్టి 3 అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఈ 3 కూడా రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. చూడండి, చూసారా నాన్న? నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ పెద్ద ట్రయాంగిల్ 1 2 3 ఉన్నాయి నాన్న. ఈ 3 మీరు చూసినట్లయితే ఎక్కడ ఉన్నాయి? బిలో ఉన్నాయి చూడండి. 1 పెద్ద ట్రయాంగిల్, 2 3, ఈ 3 బి డయాగ్రామ్లో ఉన్నాయి. ఇంకేవి కూడా దీనికి మ్యాచ్ అవుతలేదు. కాబట్టి బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ డయాగ్రామ్ ఇది చూడండి అన్న. ఇలా 1 2 3 4 ఒకేలాంటివి ఉన్నాయి. చూసారమ్మా? ఇవి ఎక్కడ ఉన్నాయి? ఈ 4 కూడాను ఇందులో లేవు, ఇందులో లేవు, ఇందులో కూడా లేవు, ఇందులో ఉన్నాయి నన్ను. ఇది 1 2, ఇది 3, ఇది 4. చూసారా? ఒకదానికి అలా అతికితే ఆ షేప్ అన్నటువంటిది వస్తుందన్నమాట. కాబట్టి డి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఈ 4 స్క్వేర్స్ అన్నటువంటి ఉన్నాయి ఇక్కడ. ఈ స్క్వేర్స్ ఒక దగ్గరగా అతికాడు. ఒక దగ్గరగా అతికేదండి బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూసారా? ఇంకా ఏ రాంగ్, సి రాంగ్, డి కూడా రాంగ్ ఆన్సర్. ఇలా మీరు ఐడెంటిఫై చేయాలి, జాగ్రత్తగా చూసి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఎల్ షేప్లో ఉన్నట్టు 1, ఇంకా సెకండ్ ఎల్ షేప్లో ఉంది, స్క్వేర్ షేప్లో 3 ఉంది. చూసారా నాన్న? ఇది ఎక్కడుంది అంటే ఇదిగోండి, ఎల్ షేప్లో ఉన్నటువంటి 1 2 మధ్యలో ఉన్నటువంటి స్క్వేర్. కరెక్ట్ ఆన్సర్. ఇది రాంగ్, ఇది కూడా రాంగ్. చూసారా నాన్న? కాబట్టి బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్లో చాలా పార్ట్స్ ఉన్నాయి అన్నది. ఒకసారి చూడండి, ట్రయాంగిల్స్ 2 ఉన్నాయి, 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ దానికంటే ఒక పెద్ద ట్రయాంగిల్ 3 ఉన్నాయి. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది 4, ఇది 5. ఇక్కడ చూడండి, ఈ పార్ట్ ఏది ఉందో ఇది ఇందులో లేదు. ఇక్కడ ఇలాంటి షేప్ ఉంది, ఇది లేదు. ఇందులో మీరు చూసినట్లయితే ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఇలా సన్నంగా ఇంకో ట్రయాంగిల్ 3 ఉన్నాయి, ఇది కూడా లేదు. ఇంకా మిగిలినటువంటిది ఇది చూడండి. ఒకటో ట్రయాంగిల్ 1, ఇదిగోండి రెండో ట్రయాంగిల్ 2, ఇదిగోండి మూడోది పెద్ద ట్రయాంగిల్ 3 ఇలా ఉంది. చూసారు నన్ను? ఇది ఇదిగోండి 4. ఈ షేప్ 5 ఉంది, చూసారా? 5 కరెక్ట్గా సరిపోయింది. చూడండి, డౌట్ ఉంటే పాస్ చేసి చూడండి. 5 5 సరిపోయినాయి. ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇందులో చేస్తే ట్రయాంగిల్స్ 1 2 3 ఉన్నాయి, మధ్యలో ఇంకో షేప్ ఉంది 4 ఉన్నాయి. ఈ 4 కూడాను ఎక్కడ ఉన్నాయో చూడండి. ఇందులో చూస్తే 1 2 3 ఉన్నాయి. ఈ షేప్ అన్నటువంటిది అందులో లేదు. చూసారా నాన్న? ఇందులో లేదు, కాబట్టి రాంగ్. ఇందులో ఉందా? ఇందులో కూడా లేదు. ఇందులోనూ ఉంది. సరే, ఉంటే ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇంకో చిన్న ట్రయాంగిల్ ఉంది.
కానీ ఇది ట్రయాంగిల్ కాదు నాన్న, చూసారా? జాగ్రత్తగా చూడండి. కాబట్టి ఏ అన్నటువంటిది రాంగ్ ఆన్సర్. ఇది కరెక్ట్గా సరిపోయిందమ్మా. 1 2 చిన్నది, 3 ఇంకా పెద్దది 4. బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. చూసారమ్మా? చూడండి, అలా 4 పార్ట్లుగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఓ ట్రయాంగిల్, 2 3 స్క్వేరు, 4 ఇలాంటి షేప్. ఇవి ఎందులో ఉన్నాయి కరెక్ట్గా చూస్తే? ఇక్కడ ఉన్నాయి చూడండి అన్న. స్క్వేర్ 3, ఈ 4th పార్ట్, ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. చూడండి షేప్స్ కరెక్ట్గా సరిపోయినాయో లేదో చూడండి. చూసారా? ఓకే. కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ రాంగ్, సి రాంగ్, డి కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. క్వశ్చన్ నెంబర్ 13. ఇది 1 2 3 4 ఉన్నాయి అనుకోండి. ఈ డయాగ్రామ్లో మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది 1, ఇదిగోండి అన్న పెద్ద ట్రయాంగిల్ 1, తర్వాతది 2, తర్వాత చిన్న ట్రయాంగిల్స్ 3 4. చూడండి సరిపోయిందా? కాబట్టి ఏ రాంగ్, సి రాంగ్, డి రాంగ్, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి 4కి 4 ఎగ్జాక్ట్లీ సరిపోయినాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 1 2 3 4 5 పార్ట్స్ అన్నటువంటివి ఉన్నాయి. చూసారమ్మా? ఈ 5 పార్ట్స్ అన్నటువంటివి ఉన్నాయి. 5 పార్ట్స్లో చూస్తే ఎక్కడున్నది ఇది? ఇందులో లేవు నాన్న. ఈ చిన్నది ఇలాంటిది లేదు. ఇలా గీత గీసి ఈ పార్ట్ అన్నటువంటిది కూడా లేదు. ఇది చూడండి 1 2 3 ఈ షేప్ ఉన్నది కూడా మనకి ఎక్కడ లేదు. డి కరెక్ట్ అవ్వాలి. సరే చూద్దామా? లేదు. 1 2 2 ట్రయాంగిల్స్ అయిపోయినాయి. థర్డ్ పార్ట్ ఇదిగోండి మధ్యలో ఉంది. 4th 5th ఇదిగోండి 4th పార్ట్ 5th పార్ట్. కరెక్ట్గా సరిపోయింది. యాజ్ ఇట్ ఈజ్గా చూడండి. ఓకేనా నాన్న? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15లో 1 2 3 పార్ట్స్ ఉన్నాయి. ఈ 3 కూడా మీరు చూసినట్లయితే ఇదిగోండి నాన్న 1 2 3 సరిపోయిందా? కాబట్టి ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బి రాంగ్, సి రాంగ్, డి కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నాన్న, ఇక్కడ పెద్ద ట్రయాంగిల్ 1 2, చిన్న ట్రయాంగిల్ 3 4 పార్ట్లు ఉన్నాయి. ఇక్కడ ఈ 4 పార్ట్ల నుంచి మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇక్కడ ఉంది నాన్న. పెద్ద ట్రయాంగిల్ 1, ఇది సెకండ్ పార్ట్ 2, ఈ చిన్న ట్రయాంగిల్ 3, ఇంకో చిన్న ట్రయాంగిల్ 4. కాబట్టి సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ రాంగ్, బి రాంగ్, డి రాంగ్, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్లో 1 2 3 పార్ట్స్ ఉన్నాయి. ఇది పార్ట్స్గా చేయలేదు, ఇది 2 పార్ట్స్గా ఉన్నాయి. ఆ రెండింట్లో మనం ఇప్పుడు చూద్దాం. ఇది ట్రయాంగిల్ చిన్నదిగా ఉంది నాన్న. చూసారా? దీంతో పోల్చుకుంటే ట్రయాంగిల్ చిన్నదిగా ఉంది. సి రాంగ్. కరెక్ట్ ఆన్సరు డి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదిగోండి ఇది 1, ఇంకా ఇది 2, ఇది 3. 3 పార్ట్స్కి 3 పార్ట్స్ సరిపోయింది. కాబట్టి డి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న 1 2 3. ఈ 3 కనుక చూసుకున్నట్లయితే మనకి ఏలో ఉన్నాయి 1 2 3. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్ నాన్న. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 1 2 3 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇందులో 3 ఉన్నాయి రాంగ్. ఇందులో 1 2 3 4 5 ఉన్నాయి రాంగ్. ఇందులో 1 2 3 4 ఉన్నాయి, అందులో 4 ఉన్నాయి. కాకుంటే ఈ పెద్ద 1 అన్నటువంటిది ఇది 1గా వేసుకుంటున్న పనికిరాదు, వేరేగా ఉంది. కాబట్టి అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 1 2 3
4. చూసారు నాన్న, సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. ఇక్కడ చూడండి 1 2 3 4 పార్ట్స్ ఉన్నాయన్న. ఇందులో 1 2 3 రాంగ్, 1 2 3 4 ఉన్నాయి. ఇంకా ఇందులో 1 2 3 4 5 ఉన్నాయి నాన్న. తర్వాత ఇందులో అంటే ఈ క్రాస్లో ఇది లేదు మనకి, ఇది రాంగ్ ఆన్సర్. ఇంకా మిగిలినటువంటిది బిఏ. 1 ఇదిగోండి 1 2 నాన్న 2 3 పైన ఉన్నది 4. చూసారా, కరెక్ట్గా సరిపోయింది. కాబట్టి బి అన్నటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన 9th పార్ట్ అన్నటువంటిది ఇలా ఆ షేప్స్ అన్నటువంటివి ఇస్తాడు. ఏ డయాగ్రామ్లో ఇచ్చినటువంటి షేప్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఫామ్ అయ్యి ఒక ఫిగర్ని ఏర్పాటు చేసింది అన్నటువంటిది ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన నవోదయ కోచింగ్ అన్నటువంటి అందరి పిల్లలకి కూడా ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అవసరం ఉన్నటువంటి వాళ్ళకి షేర్ చేయండి. రేపు 10th పార్ట్లో కలుసుకుందాం అన్న. ఈ 10 పార్ట్స్ అన్నటువంటి పూర్తి అయిపోయిన తర్వాత మన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అన్నటువంటివి చెప్తాం. కొత్తగా 2 యూనిట్లు అన్నటువంటివి యాడ్ చేశారు. ఆ 2 యూనిట్లను కూడా చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. పాత యూనిట్లన్నీ కూడా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ సంబంధించి అన్ని యూనిట్లకు సంబంధించి క్వశ్చన్స్ అన్నటువంటివి, లెసన్ ఎక్స్ప్లెనేషన్ అన్నటువంటివి ఉన్నాయి. మన ఛానల్లోకి వెళ్ళి ఆ పేజీలోనికి వెళ్ళి తప్పనిసరిగా ఆ వీడియోలు చూసి నవోదయ సీటు సంపాదించుకోండి. ఓకేనన్నా, రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.